42 కోట్ల మంది ఇప్పటి వరకు కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు 10న త్రివేణి సంగమానికి రాష్ట్రపతి మహాకుంభలో మరో అగ్ని ప్రమాదం ఇస్కాన్తో సహా 12 క్యాంపులు దగ్ధం. ఈ అనవసరంగా ఈ రోజు మంచి వార్తలు ఇచ్చుకోవచ్చు, ఇది అవసరమే ఉన్నది. దగ్ధమైంది, దానివల్ల వచ్చిన నష్టమేం లేదు, ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు. పాజిటివ్గా ఇచ్చుకోవచ్చు కదా, దగ్ధమైనటువంటి వార్త ఇవ్వాల్సినటువంటి అంత అవసరం కూడా లేదు. 42 కోట్ల మంది ఇప్పటిదాకా పుణ్యస్నానం చేశారు. యూరోప్ దేశాలలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించిన జనాభా అంతా కూడా 42 కోట్లు ఉండరు. అమెరికా జనాభా కూడా అంత ఉండదు. ప్రపంచ దేశాలంతా ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం. 42 కోట్ల జనాలు ఒక దగ్గరికి వచ్చి స్నానాలు చేసి వెళ్తూ వస్తూ భారతదేశంలో ఏ ఇబ్బంది జరగకుండా, చిన్న తొక్కిసలాట కూడా అది అనుకోకుండా జరిగిన ప్రమాదమా, కావాలని కొందరు రెచ్చగొట్టి ఏదో ఒకటి అక్కడ చెడ్డ పేరు తేవాలనేటువంటి ప్రయత్నమా, చూడాల్సినటువంటి అంశం, చెప్పాల్సినటువంటి అంశం. అది కూడా అర్థం కానటువంటి పని. ఇది కుంభమేళాకు సంబంధించి వార్తలు తెలంగాణలోనో ఆంధ్రాలోనో లేకపోతే తెలుగు వాళ్ళో వాళ్ళు అనేకమైనటువంటి ఇంత నెగిటివ్ వార్త రాస్తారు కదా, ఒక్కలన్నా పంపించి ప్రత్యేకంగా పెద్ద పెద్ద వార్తలు ఇచ్చిరా? 42 కోట్ల మంది పోయినటువంటి దానికి ఎవరన్నా ప్రత్యేకంగా జర్నలిస్టులను పంపించిరా? ఎక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి వార్తలు ఇచ్చిరా? టీవీలలో ప్రత్యేకమైనటువంటి కథనాలు స్టోరీలు ఇస్తున్నారా? ఇవ్వరు. ఇట్లాంటివి అయితే ఇవ్వరు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, నెగిటివ్ ఏదన్నా వచ్చిందనుకోండి వెంటనే ఇచ్చేస్తారు. తిరుపతిలో తొక్కిసలాట అయింది, బాగుంది, కానీ తిరుపతిలో ఏర్పాట్లు ఎట్లున్నాయి, మంచిగా ఎట్లున్నాయి, భక్తులకు ఏం జరుగుతుంది, తిరుపతిలో అన్య మతస్థులు ఏ విధంగా ఉన్నారు, అన్య మతస్థులు ఏ విధంగా దోచుకుంటున్నారు, దానికోసం మాట్లాడరు. ఇది మీడియాకు సంబంధించింది. మీడియా పూర్తిగా విదేశీ భావజాలంతో ఉన్నటువంటి జర్నలిస్టులు, మీడియా సంస్థలు ఎంతసేపటికి హిందూ వ్యతిరేకమైనటువంటి వార్తలు ఇవ్వడం తప్ప హిందువులకు అనుకూలంగా ఒక్కటి కూడా రాయాలనేటువంటి కనీసమైనటువంటి సోయి కూడా లేనటువంటి వాళ్ళు ఇవాళ